మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు నువ్వు. అసలు ఆ కాంగ్రెస్ అనేది ఎవరి పార్టీ, ఎక్కడి పార్టీ? అదేమన్నా తెలంగాణలో పుట్టిన పార్టీనా? సోనియా గాంధీ ఎవరు? ఇటలీ నుంచి వచ్చింది. మరి ఆమెకే ఇక్కడ భారతదేశంలో ఓట్లు అడుక్కునే పరిస్థితి ఉంటే జనసేన పుట్టింది మన తెలంగాణలో. తెలంగాణ గడ్డ మీద పెట్టిన పార్టీ జనసేన. స్వతహాగా పవన్ కళ్యాణ్ ఆంధ్ర వ్యక్తే కావచ్చు, కానీ ఆయన ఆంధ్రాకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలంగాణకు కూడా అంతకు మించిన ప్రాముఖ్యత ఇస్తాడు. మహేష్ కుమార్ గౌడు, ఏమయ్యా మహేష్ కుమార్ టీపీసీసీ, నువ్వు ఉన్న ఆ పార్టీ ఎక్కడదో తెలుసా? ఎప్పుడు పుట్టిందో తెలుసా? ఎవరు పుట్టించారో తెలుసా? అదేమన్నా తెలంగాణ పార్టీయా? తెలంగాణ వ్యక్తి పెట్టిన పార్టీయా? కాదు కదా. ఇంకా జనసేన పార్టీ అన్న పోపు మన తెలంగాణ గడ్డ మీద పెట్టిన పార్టీ అది. పవన్ కళ్యాణ్ మన తెలుగువాడు, అర్థమైందా? ఒక సినిమా హీరో ఆయన, తెలుగు ప్రజలందరికీ సుపరిచితుడు. నువ్వన్నా ఇక్కడ తెలంగాణ వాళ్ళకి మాత్రమే, మీ పార్టీ వాళ్ళకి తెలుస్తావేమో, కానీ పవన్ కళ్యాణ్ అట్లా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకి, అట్లనే భారతదేశ ప్రజలందరికీ తెలిసిన నాయకుడు పవన్ కళ్యాణ్. ఆయన పెట్టిన పార్టీ జనసేన మన హైదరాబాద్ నడి ఒడ్డున పురుడు పోసుకుంది ఆ పార్టీ. ఆయన ఆంధ్ర వ్యక్తి కావచ్చు, కానీ తెలంగాణను ఎన్నడూ కూడా తక్కువ చూడలేదు. కానీ నువ్వేమంటున్నావు? తెలంగాణ గురించి నీచంగా మాట్లాడినా నువ్వు అంటున్నావు. ఏమయ్యా, నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ఎట్లా? ఒక హోదాలో ఉన్నావు కదా నువ్వు. ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇవన్నీ కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలా. నువ్వు ఈ బీఆర్ఎస్ గురించో ఇంకెవరన్నా రాజకీయ నాయకుడి గురించో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో, కానీ పవన్ కళ్యాణ్ గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఆయన అవకాశం ఇవ్వలేదు. ఎందుకనంటే ఆయన ఎప్పుడు కూడా నీతిని, నిజాయితీని, ధర్మాన్ని ఇది నమ్ముకొని ఉన్నాడు. కాబట్టి మీ ఎవరికైనా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఇప్పటిదాకా. కానీ ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చెప్పేసి నువ్వు మాట్లాడేసినావు. ఎవరు అడిగేటోళ్ళు లేరు, నేను ఎవరు ప్రశ్నించేటోళ్ళు లేరు, నీకు ఎవరు సమాధానం చెప్పేటోళ్ళు లేరు అని నువ్వు అనుకుంటున్నావా? ఉన్నాం. జనసేన పార్టీ మనందరిది. నువ్వు ఇలాగే అంటా ఉండు, రేపటి నాడు మీ ప్రభుత్వానికి థ్రెడ్ అయి కూర్చుంటుంది జనసేన పార్టీ. ఏమనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరోగా ఉన్నప్పుడు కూడా అటు ఆంధ్రాకి ఇటు తెలంగాణకి సమాన ప్రాధాన్యత ఇస్తుండే. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ సమస్యలు వచ్చినా, ఈవెన్ కరోనా అప్పుడు కానీ, ఇంకేమైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, ఏదో ఒకటి ప్రకృతి వైపరీత్యాలు ఏమైనా వచ్చినప్పుడు అటు ఆంధ్రాకు ఒక ₹1,00,00,000, ఇటు తెలంగాణకు ఒక ₹1,00,00,000 ఇస్తే సమానంగా, అక్కడ ఒక 50 లక్షలు ఇస్తే ఇక్కడ కూడా ఒక 50 లక్షలు, అక్కడ 10 లక్షలు ఇస్తే ఇక్కడ కూడా 10 లక్షలు. అవునా? ఇది ఒకసారి తెలుసుకొని మాట్లాడు. కొంచెమన్నా తెలివి ఉండాలా ఏది పడుతుంది మాట్లాడడానికి. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు దిష్టి కళ్యాణ్ అంటావా? దిష్టి మహేష్ కుమార్ అంటాం మేమైతే నిన్ను. ఆయన దిష్టి కళ్యాణ్ ఏంది నాకు అర్థం కాదు. నువ్వు దిష్టి, నిజం చెప్పాలంటే నీకు పెట్టాల పేరు దిష్టి మహేష్ కుమార్ అని చెప్పి. ఏం మాట్లాడుతున్నావు? తెలంగాణ ప్రజలు విఘ్నులు, వాళ్ళకి కావాల్సింది సంక్షేమం అంటున్నావు. తెలంగాణ ప్రజలు విఘ్నులు, ఇదొకటి మాత్రం వాస్తవం. వాళ్ళకి కావాల్సింది సంక్షేమం అన్నావు చూడు. ఏది మరి వాళ్ళకి ఇస్తున్న సంక్షేమం? ఎటుపోయిందా సంక్షేమం? ఏం అమలు చేస్తున్నావా నువ్వు? సమయానికి ఆ రైతు బంధు అది లేదు, మహిళలకు 2,500 అన్నారు ప్రతి నెల. ఏవి అడిగితే మస్తున్నాయి. ఇప్పటి నుంచి అదే పనిగా పెట్టుకుంటాం. ఆగు. మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా, 420 హామీలు. అందులో ముఖ్యంగా ఒక 6 హామీలు, ఉచిత బస్సు ఒకటి ఇస్తున్నాం అని చెప్పేసి గొప్పలు చెప్తున్నారు కదా. మరి మిగతా ఏమైనాయి? అవి కూడా ఇవ్వాలి కదా. నిరుద్యోగులకు 4,000 ఏమైంది? వికలాంగులకు 4,000, 5,000 చేస్తామన్నారు కదా, అదేమైంది? మీ చిట్టా విపుతం ఇప్పుడు ఆ 420 హామీలు ఏవి అమలవుతున్నాయి, ఏవి ఇంకా అమలు అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు? మరి తెలంగాణ ప్రజలు సంక్షేమాన్ని కోరుకుంటున్నారన్నావు. ఎస్, సంక్షేమాన్ని కోరుకుంటున్నారు. మరి మీరు ఇవ్వాలి కదా. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఒక అధికారంలో కూర్చోబెట్టింది ఎందుకు? తెలంగాణ ప్రజలకు మీరు సేవకులుగా ఉంటారని, తెలంగాణ ప్రజలకు మీరు కావాల్సింది చేసి పెడతారని. మీరు చేస్తున్నది ఏంది మరి? తెలంగాణ ప్రజలు విఘ్నులు కాబట్టే పవన్ కళ్యాణ్ని మనవాడు, మన తెలుగువాడు, మన హీరో, మన నాయకుడు, ఒక నీతి, నిజాయితీ, ధర్మం వీటిని నమ్ముకున్న నాయకుడు అని చెప్పేసి అక్కడ ఆంధ్రాలో ఇటు తెలంగాణలో అందరూ ఆయనను గౌరవిస్తారు. తెలంగాణను ఎన్నడూ కూడా పవన్ కళ్యాణ్ అగౌరవపరచలేదు. అర్థమైందా? ఆయన ఎప్పుడు తెలంగాణని ఆంధ్ర కంటే కూడా గొప్పగా పోల్చిండు. వాళ్ళ యువతకి, మన తెలంగాణ యువతను చూసి నేర్చుకోండి. వాళ్ళు ఎలా ఫైట్ చేస్తారు, ఎలా ప్రభుత్వాన్ని ఎదిరించగలుగుతారు, వాళ్ళలో అంత రాజకీయ చైతన్యం ఉంటుంది. మరి మన దగ్గర ఎందుకు లేదు? కుల రాజకీయాలు మన దగ్గర ఎక్కువైపోయినాయి. తెలంగాణలో అట్లా ఉండదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజలందరూ కలిసి ప్రభుత్వాన్ని ఎదురిస్తారు, ప్రశ్నిస్తారు అని చెప్పేసి మన తెలంగాణ యువత గురించి, తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ ప్రజల గురించి చాలా ఉన్నతంగా, గౌరవంగా మాట్లాడిండు ఎప్పుడు కూడా ఆయన.
ఎప్పుడు ఆయన కించపరిచి మాట్లాడలేదు. నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడేద్దామని అనుకుంటే పప్పులు ఉడకవు. మీలాంటి ఎవ్వరికీ ఆయనను విమర్శించేంత అవకాశం ఆయన ఇవ్వడు. గతంలో ఇవ్వలేదు. ఫ్యూచర్‌లో కూడా ఇవ్వడు. ఆ మత రాజకీయాలు ఏదో అని చెప్పేసి బీజేపీని విమర్శిస్తున్నాం. అది కూడా రాంగు. మీరేం చేస్తున్నారు? మీరు మత రాజకీయాలు చేస్తలేరా? మైనారిటీ ప్రజల కోసం మీరు పాటుపడట్లేదా? కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని చెప్పేసి మీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు కదా! అప్పుడు మరి చెవులు వినబడతలేవా ఆ మాటలు మీకు? ఏ రాజకీయ నాయకుడు ఇప్పటిదాకా నిస్వార్థంగా ఓట్ల కోసం చూసుకోకుండా, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకుండా, అసలు ఓటు ఎక్కడేస్తారు, ఎలా ఏస్తారు, ఆ ప్రాసెస్ కూడా తెలని ట్రైబల్స్ కోసం పవన్ కళ్యాణ్ కష్టపడి పనిచేస్తున్నాడు. వాళ్ళకు రోడ్డు లేకపోతే రోడ్ ఏపిస్తున్నాడు, కరెంట్ లేకపోతే కరెంట్ ఏపిస్తున్నాడు. వాళ్ళవి ఉన్నాయి 30 మంది, వాళ్ళకు ఓట్లు కూడా సరిగా లేవు అని చెప్పేసి ఆలోచించకుండా ఈ స్వతంత్ర భారతదేశంలో మనం అనుభవిస్తున్నటువంటి సౌకర్యాలు వాళ్ళకు కూడా ఉండాలి కదా, వాళ్ళు కూడా మనోళ్ళే కదా అని చెప్పేసి ఒక మానవత్వంతో ఆలోచించి ఓటు రాజకీయాలకు పోకుండా వాళ్ళ కోసం పనిచేసి పెడుతున్నటువంటి నాయకుడు ఆయన. మన తెలంగాణలో ఉన్నారు కదా మరి ట్రైబల్స్, మీరేం చేస్తున్నారు వాళ్ళ కోసం? అవునా కదా? నిజం చెప్పాలంటే మన తెలంగాణ నాయకులు మీలాంటోళ్ళు పవన్ కళ్యాణ్ గారిని, ఆయన నాయకత్వ లక్షణాలను, ఆయన పనితీరుని చూసి నేర్చుకోవాలా మీరు. ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన ఎంత చేస్తున్నాడు అలా రాష్ట్ర ప్రజల కోసం. మన దగ్గర కూడా ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఎన్ని చేయొచ్చు, కొంచెం ఆలోచించాలా. పవన్ కళ్యాణ్ని దిష్టి కళ్యాణ్ అంటావా? నువ్వు కాదా దిష్టి మహేష్ అని? మేము పెడతాం నీకు పేరు, దిష్టి మహేష్ కుమార్ అని. పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణే, జనసేన అధినేత, కాబోయే ముఖ్యమంత్రి. అది ఆయన రేంజ్. ఆయన ఎప్పటికీ దిష్టి కళ్యాణ్ అవ్వడు, కానీ మీరు అవుతారు, దిష్టి మహేష్ కుమార్ అవుతారు. అర్థమైందా? కొంచెం ఆలోచించి మాట్లాడు. ఇక నుంచి అయినా మీరు ఏది మాట్లాడినా మేము వెంటనే మీకు రిప్లై ఇస్తాం, చూస్తూ ఊరుకోము. తెలంగాణలో కూడా జనసేన బలంగా ఉంది, అది ఈ పాటికే మీకు అర్థమైంది. జనసేన పార్టీ ప్రస్తుతం చిన్నదే కావచ్చు, కానీ గట్టిగా ఫోకస్ చేస్తే మీ ప్రభుత్వం పడిపోవడం గ్యారంటీ. 151 సీట్లు గెలిచినటువంటి ఆ జగన్ని 11 సీట్లకి పరిమితం చేసి అధపాతాళానికి తొక్కిండు. అట్లాంటి పరిస్థితి మీరు కూడా తెచ్చుకుంటారు త్వరలో. అర్థమైందా? మీరు కూడా అధపాతాళానికి వెళ్ళిపోవాలి పవన్ కళ్యాణ్ చేతిలో అనుకుంటే మాత్రం మీరు ఇలాగే కామెంట్స్ చేస్తూ ఉండండి. మీరు కామెంట్స్కి మేము రిప్లైలు ఇస్తాం. జనసేన పార్టీ ఇక్కడ బలంగా తయారవడం గ్యారంటీ, మీకు తగిన బుద్ధి చెప్పడం గ్యారంటీ. మహేష్ కుమార్ గారు, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏది మాట్లాడినా కొంచెం ఆచితూచి మాట్లాడండి. ఎందుకు అని అంటే మీరు ఏం మాట్లాడినా మేము సమాధానం ఇస్తాం. మీరు అనుకోవచ్చు, ఎవరు అంటారా ఇక్కడ తెలంగాణలో ఎవరున్నారు మనకు సమాధానం చెప్పడానికి, జనసేన పార్టీ కొంచెం వీకే కదా, ఇక్కడ ఎవరు లేరు కదా అని చెప్పేసి ఏది పడితే అది వాగొద్దు. మేము మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. మేము ఇస్తేనే మీకు ఇలా ఉంటుంది అని అంటే మా అధినేత సమాధానం ఇచ్చిండు అనుకో, మీకు తెలుసు కదా ఆంధ్రాలో ఏం జరిగిందో. 151 సీట్లు ఉన్న వాన్నే 11 సీట్లకు తగ్గించి అధపాతాళానికి తొక్కిండు ఆయన. అలాంటోడు కనుక మీ మీద కాన్సన్ట్రేట్ చేసిండు అనుకో, మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి మీ ఊహకే వదిలేస్తున్నా. మహా అయితే ఇక్కడ వచ్చేది మీకు 64, 65 సీట్లు. మిమ్మల్ని తొక్కడం పెద్ద విషయమే కాదు పవన్ కళ్యాణ్కి. ఆయన కనుక సీరియస్గా దృష్టి పెడితే మామూలుగా ఉండదు ఇంకా. కాబట్టి మహేష్ కుమార్ గారు, మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకేనా?